హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనం డైలీ వేర్లో చూస్తాము. అండ్ చాలామంది బ్రాసో మేడం మాకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఓపెన్ చేసి చూపించండి అని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో నేను బ్రాసో శారీస్ అనేది ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. అండ్ డైలీ వేర్ నేను మీకు చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. డైలీ వేర్ అంటే డైలీ వేర్ కాదు, ఇది మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నేను పోయినసారి ఎపిసోడ్లో చెప్పినట్టు 500 రేంజ్ 600 రేంజ్ ఎంత మెటీరియల్ అయితే చాలామందికి నచ్చింది అది. సో అదే మెటీరియల్ సేమ్ ఇప్పుడు నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నారు సేమ్ అలానే చెప్పమని. సో అందుకని నేను బ్రాసో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఈ డైలీ వేర్ శారీస్ కూడా చూపిస్తానండి. అండ్ చాలామంది మేడం శారీసే కాదు, డ్రెస్సెసే కాదు, అంటే ఇట్లా ఎపీరియల్సే కాదు ఇంకేదన్నా వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరు మీ యొక్క ఒపీనియన్స్ అనేది కింద కామెంట్లో ఇవ్వండి, ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు ఇస్తారే అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక్కొక్కటి వీడియో చూసేద్దాం మనం. సో ఈ శారీస్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ వస్తాయండి. చాలా అంటే చాలా క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం దల్సరిగా ఉంటుంది మెటీరియల్ అనేది. సో క్వాలిటీ చాలా బాగుంటుంది. కొంచెం రెగ్యులర్ వేర్ డైలీ వేర్ శారీస్ కన్నా ఒక 100 గ్రామ్స్ అనేది ఇది వెయిట్ ఎక్కువ ఉంటుందండి. క్వాలిటీ అంటే అంత బాగుంటుంది ఇది. సో క్వాలిటీ ఉంది కాబట్టి కొంచెం దల్సరిగా ఉంటుంది. మెటీరియల్ అనేది చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్ యూస్ పర్పస్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ శారీస్ మనకి 600లోనే అవైలబుల్ ఉన్నాయండి. సో దీంట్లో మనకి 7 డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. ఇది ఎల్లో వస్తుంది, రెడ్ వస్తుంది, ఇది మీకు బ్లూగా కనిపించవచ్చు, కానీ ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ వస్తుందండి. గ్రీన్ కూడా ఎట్లా అంటే నేను రమా గ్రీన్ అంటారు కదా, రమా గ్రీన్ అనేది వస్తుంది ఈ శారీ. ఇది వచ్చేసరికి డార్క్ పింక్ వస్తుంది, ఇది డార్క్ క్రీమ్ కలర్ వస్తుంది, ఇది వచ్చేసరికి ఆరెంజ్ వస్తుంది, అండ్ ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ అనేది వస్తుందండి. ఈ 7 కలర్స్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్నాయి మనకి. సో ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీస్ మనకి ఓన్లీ 600లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఆరెంజ్ మీద మనకి స్నఫ్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ తోటి మనకి ప్రింట్ అనేది వస్తుంది. ఇది మీరు బ్లాక్ అనుకుంటారు, బ్లాక్ కాదు, ఇది స్నఫ్ కలర్ అనేది వస్తుంది. కింద పైన మనకి చిన్న బార్డర్ అనేది వస్తుంది, మధ్యలో ఇలా ఫ్లవర్స్ లాగా వస్తున్నాయండి. సో ఇలా ఉంటుంది శారీ అనేది. అండ్ ఇది మనకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయండి వీటికి. సో పళ్ళు వచ్చేసరికి ఇది వస్తుంది మనకి స్నఫ్ కలర్, డార్క్ బ్రౌన్లోనే పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. పళ్ళు బ్లౌజ్ అనేది వీటికి కాంట్రాస్ట్ వస్తాయి. ప్రతి శారీకి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తాయి. సో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కత్ లాగా అనిపిస్తుందండి. ఇవి వచ్చేసరికి మనకి 600లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ సేమ్ మెటీరియల్ వస్తుందండి, సేమ్ ఇందాక మనం చూసిన మెటీరియల్లోనే వస్తుంది. సో ఇందులో ప్రింట్ అనేది చాలా బాగా చేంజ్ అవుతుందండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అనేది. పైన అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ట్రీస్ వచ్చేసి, కింద మనకి బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్స్ అనేది వచ్చింది. కలర్ కాంబినేషన్స్ అనేది కాంట్రాస్ట్గా కింద బార్డర్స్ దగ్గర చేంజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి ఎలా వస్తుంది అంటే ఇది బ్రిక్ రెడ్ వస్తుందండి. మనకి బ్రిక్ రెడ్ అనేది వస్తుంది, కింద నావీ బ్లూ వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ డార్క్ పెసరపచ్చ కలర్లో వస్తుంది, కింద బ్లూ వస్తుంది. ఇది బ్లాక్కి రెడ్ వస్తుంది. ఇది కొంచెం డార్క్ రెడ్ మెరూన్ టైప్లో ఉంటుందండి. దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది నేవీ బ్లూకి పింక్ వస్తుంది. ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ వస్తుంది, స్నఫ్ కలర్కి రెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సో ఈ 6 శారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీస్ కూడా మనకి ఈచ్ 600లోనే అవైలబుల్ ఉన్నాయండి. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. మెటీరియల్ చాలా బాగుంటుంది ఈ శారీస్ అనేది. సో ఇందులో కూడా ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం మనం. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపించింది బ్రిక్ రెడ్ శారీ వస్తుంది. శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది, పైన ప్లెయిన్ బార్డర్ వస్తుంది, కిందకి వచ్చేసరికి అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ అనేది వస్తుంది. శారీ ఓవరాల్ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా బాగున్నాయండి శారీస్ అనేది. మనకు వచ్చేసరికి కొబ్బరి చెట్లు వస్తున్నాయి అండ్ ఎలిఫెంట్స్ వస్తున్నాయి. ఓన్లీ 600లో ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు అనేది మనకి ఇలా వస్తుందండి, ఎలిఫెంట్స్ అనేది వస్తుంది. పళ్ళులో మనకి లైన్స్గా సేమ్ రన్నింగ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఎలిఫెంట్స్ అనేది వస్తుంది. ఇట్లాగా లైన్స్ తోటి వేరియేట్ చేశాడు పళ్ళు అనేదాన్ని. సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొబ్బరి చెట్లు, నావీ బ్లూ మీద కొబ్బరి చెట్లు లాగా వస్తుంది అండి. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ కానీ. సో ఈ 6 కలర్స్ అనేది మనకి ఓన్లీ 600లో అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీస్ వచ్చేసి మనకి షిఫాన్ వస్తాయండి. షిఫాన్లో కూడా మనకి మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది. రెగ్యులర్ వేర్ పర్పస్ కాకుండా ఆఫీస్ వేర్ పర్పస్ అయితే చాలా బాగుంటుందండి. క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. ఓన్లీ 500లో ఈ శారీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి.
సో ఈ 2 డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్లోనే కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ లాగా ఆరెంజ్ షేడ్లో వస్తున్నాయండి. ఈ 2 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం మనం. ఈచ్ కూడా మనకి 500కి అవైలబుల్ ఉంది. సో ఈ శారీ వచ్చేసరికి మనకి అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. అండ్ సేమ్ టైం మనకి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే సెల్ఫ్ ప్రింట్ అనేది వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా లైన్స్ లాగా ఇచ్చి వేరియేట్ చేశాడండి. పళ్ళు అనేది మనకి కొంచెం డిఫరెంట్గా లైన్స్ లాగా ఇచ్చి వేరియేట్ చేశాడు. సో ఈ శారీ మనకి ఓన్లీ 500లో అవైలబుల్ ఉన్నాయి ఈ 2 శారీస్. సో ఈ శారీస్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకి కొంచెం క్లాసీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి శారీస్ అనేది. చాలా బాగుంది, మెటీరియల్ బాగుంది, క్వాలిటీ బాగుంది. ప్రింట్ కూడా మనకి ఓవర్ ప్రింట్గా లేకుండా సెల్ఫ్ లాగా వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ వచ్చేసి రెగ్యులర్గా కామ్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయి మనకి. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అనేది. ఇది మనకి రెడ్ బేస్లో వచ్చింది, ఇది ఎల్లో బేస్లో వచ్చింది, ఆరెంజ్ బేస్, గ్రీన్ మీద మనకి బ్లూ బేస్ లాగా సేమ్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ శారీస్ కూడా మనకి 500లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇవి. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. చాలా బాగున్నాయి. కామ్ ప్రింట్ లాగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కింద పైన మనకి బార్డర్స్ వచ్చేసి సెల్ఫ్లోనే వస్తుంది. మధ్యలో అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది. చాలా బాగున్నాయి శారీస్ అనేది మాత్రం. సో దీనికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి బ్లౌజ్ అనేది మనకి సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చిందండి బ్లౌజ్ అనేది. సో పళ్ళు వచ్చేసరికి డిఫరెంట్గా వచ్చింది. లైన్స్గా కొంచెం అట్లా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసి పళ్ళు అనేది ఇలా వేరియేట్ చేశాడు. చాలా డిఫరెంట్గా ఉంది. ఈ శారీస్ ఓన్లీ 500లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీస్ వచ్చేసి మనకి షిఫాన్ వస్తాయండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగున్నాయి. సో చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. రెగ్యులర్గా కాకుండా పైన మనకి బాక్సెస్గా వచ్చేసి కింద వచ్చేసరికి ఎంబ్రాయిడరీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా షైడీగా ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసరికి చాలా బాగున్నాయండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మిడిల్ అంతా కూడా చెక్స్ లాగా వస్తాయి. కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది గ్రీన్, ఎల్లో, ఇది వచ్చేసరికి మనకి పింకిష్ రెడ్ లాగా ఉంది. అండ్ ఇది ఆరెంజ్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇందులో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ శారీస్ మనకి ఓన్లీ 500లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇలా ఉంటుందండి శారీ. నేను చెప్పినట్టు పైన మనకి ఫ్లోరల్ బార్డర్ వస్తుంది, కింద ఫ్లోరల్ వస్తుంది, మధ్యలో అంతా చెక్స్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా బాగున్నాయి శారీస్ అనేది. చాలా రెగ్యులర్గా కాకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మెయిన్ ఇది క్వాలిటీ చాలా బాగుంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం సెల్ఫ్ కాకుండా డార్క్ కలర్ కాంబినేషన్ తోటి సెల్ఫ్ ప్రింట్ అనేది బ్లౌజ్ వస్తుంది. సో మనకి పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి. పళ్ళు చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. చాలా బాగుంది. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వచ్చేసి మెహందీ డిజైన్ లాగా ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది. మెహందీ డిజైన్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. సీరియస్లీ చాలా బాగున్నాయి శారీస్ అనేది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ శారీస్ మనకి ఓన్లీ 500లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి మనకి బ్రాసో వస్తుందండి. నేను చెప్పినట్టు బ్రాసోలో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీస్ మనకి ఓన్లీ 800లోనే అవైలబుల్ ఉన్నాయి. చాలా గ్రాండ్గా ఉంది. కింద పైన సాటిన్ బార్డర్ అనేది వస్తుంది. మధ్యలో అంతా కూడా వీవింగ్ అనేది వస్తుందండి బ్రాసో తోటి. మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. స్నఫ్ కలర్ మీద మనకి ఎల్లో కలర్ తోటి డార్క్ మెంతి కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి. ఇది మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. మనకి పళ్ళు బ్లౌజ్ సేమ్ ఒకలానే ఉంటున్నాయండి. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ డిజైన్ అనేది సేమ్గా ఉంటుంది. ఈ శారీ మనకి ఓన్లీ 800లోనే అవైలబుల్ ఉన్నాయి. చాలా బాగుంది మెటీరియల్ అనేది. మెయిన్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీస్. సో ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ మీద వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది శారీ అనేది. కాంబినేషన్ అనేది స్నఫ్ మీద మనకి నేను చెప్పినట్టు మెంతి కలర్ బార్డర్ అనేది వస్తుంది. సో పైన కింద మనకి సాటిన్ బార్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి శారీస్ అనేది మాత్రం. ఈ శారీస్ మనకి చాలా లైట్ వెయిట్ వస్తాయండి మెయిన్లీ. సో లైట్ వెయిట్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి. సో పళ్ళు నేను ఇందాక చెప్పినట్టు పళ్ళు బ్లౌజ్ సేమ్ ఇలాగే ఉంటుంది. మనకి సేమ్ ఈ ప్యాటర్న్లోనే వస్తుంది. ఈ శారీ కూడా మనకి ఓన్లీ 800లోనే అవైలబుల్ ఉంది.
సో ఈ శారీ అనేది మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి. చాలా మంది అడిగే కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది, చాలా బాగుంది శారీ అనేది. సో సేమ్ అలానే ఉంటుంది. మనకి స్నఫ్ మీద మెంతి కలర్ బార్డర్ అనేది వస్తుంది. పైన వచ్చేసరికి కూడా మన సేమ్ టెంపుల్ బార్డర్ లాగా వస్తుంది. కింద పైన సాటిన్ బార్డర్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వీవింగ్ అనేది వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ శారీ కూడా మనకి 800లోనే అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ అండ్ పళ్ళు నేను చెప్పినట్టు సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇది పళ్ళు వస్తుంది, అది బ్లౌజ్ వస్తుందండి. ఈ శారీ కూడా సేమ్ 800కి అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసరికి రెడ్ శారీ అండి. చాలా బాగుంది కాంబినేషన్ అనేది. కింద స్నఫ్ వస్తుంది, చాలా డిఫరెంట్గా ఉంది శారీ అనేది. కింద పైన మనకి సేమ్ ఇందాక మనం చూసినట్టు ఇందాక శారీస్కి ఎలా అయితే వచ్చిందో ఈ శారీకి కూడా అలానే వస్తుంది. స్నఫ్ మీద మెంతి కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. పైన వచ్చేసరికి కింద పైన సాటిన్ బార్డర్ అనేది వస్తుంది. పైన కూడా టెంపుల్ డిజైన్ అనేది వస్తుంది. సో చాలా డిఫరెంట్గా ఉంది. దీనికి కూడా మనకి పళ్ళు వచ్చేసరికి సేమ్ అలానే వస్తుందండి. బ్లౌజ్ పళ్ళు కూడా సేమ్ అలానే వస్తుంది. సో ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుంది. సో ఈ శారీ కూడా మనకి ఓన్లీ 800లోనే అవైలబుల్ ఉంది. సో ఇది బ్రాసాలోనే ఇంకొక మోడల్ అండి. చాలా గ్రాండ్గా ఉంది కదా చూడడానికి. కింద పైన సాటిన్ బార్డర్ వస్తుంది. ఇక్కడ మనకి డిజైన్ వస్తుంది. ఆరెంజ్ మీద సెల్ఫ్ మనకి డార్క్ రెడ్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కింద బార్డర్ చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఇదంతా మనకి ఆరెంజ్ మీద క్రీమ్ కలర్ తోటి ఫ్లోరల్ గోల్డ్ కలర్ ప్రింట్ వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది. మనకి చాలా బాగుంది. కింద పైన మనకి సాటిన్ బార్డర్ అనేది వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది మనకి వీవింగ్ అనేది. ఈ శారీ కూడా మనకి 800లోనే అవైలబుల్ ఉంది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉందండి. బ్లౌజ్ అనేది మనకి మామిడి పిందెల్లాగా వచ్చింది. సో ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది. చాలా డిఫరెంట్గా ఉంది, రెగ్యులర్గా కాకుండా. పళ్ళు మనకి ఈసారి వచ్చేసరికి ఎల్లో ఆరెంజ్ మీద మనకి ప్రింట్ అనేది వచ్చిందండి. పళ్ళు ఇలా వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి మంచి వైలెట్ కలర్ అండి. చాలా డార్క్ కలర్ కాంబినేషన్కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా గ్రాండ్గా కూడా ఉంది మెయిన్ ఈ శారీస్. ఈ శారీ కూడా మనకి 800లోనే అవైలబుల్ ఉంది. సో ఇందాక రెడ్కి ఎలా అయితే వచ్చిందో ఈ శారీ కూడా సేమ్ అలానే వచ్చిందండి. మనకి బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది. మనకి మామిడి పిందెల్లానే చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అనేవి. ఈ బ్రాసో శారీస్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. సో దీనికి మనకి బ్లూ కలర్ మీద మనకి ప్రింట్ అనేది మనకి వచ్చిందండి. చాలా డిఫరెంట్గా ఉంది. పళ్ళు వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్ కూడా మనకి ఓన్లీ 800లోనే అవైలబుల్ ఉన్నాయి. సో ఇదండి ఇవాళ వీడియో. నేను ఇందాక చెప్పినట్టు ఇంకా అదర్ దాన్ ఎపీరియల్స్ మీకు ఇంకేదన్నా వీడియోస్ కావాలి అనుకున్నప్పుడు ఏదైనా పర్లేదు, ప్రతి ఒక్కరు మీ సజెషన్స్ కింద ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మనకెందుకు అని మీరు స్కిప్ చేయొద్దండి. మీ సజెషన్స్ ప్రతి ఒక్కటి మేడం పలానా వీడియో పెట్టండి అంటే బట్టలకి రిలేటెడ్ కాకుండా, మనకి క్లాత్స్కి ఎపీరియల్స్కి రిలేటెడ్ కాకుండా ఇంకేదన్నా వీడియోస్ కావాలి అన్నా కూడా అడగొచ్చండి. మీ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.